వచనం ఆదికాండము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము మమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమి అనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను గాని వారు అతనిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగులు వారు, ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితో అనగా. రైట్ ఫ్రెండ్స్, అవసరంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆహారం కోసం వాళ్ళు వచ్చారు. కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు యోసేపు దగ్గరికి, అంటే యోసేపు అని తెలియదు పాపం వాళ్ళకి, ఫరో దగ్గరికి, ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చారు. వారు ఆశించింది ఆహారం, వారు కోరుకుంటున్నది ఆహారం, వారు పొందుకోవాలనుకుంటుంది ఆహారం. ఎందుకంటే అది వారికి ఆ రోజు, ఏనాటికైనా ఎవరికైనా ఏ రోజైనా బ్రతకాలి అంటే ఆహారం కావాల్సిందేగా. ఆ సమయంలో కరువు దాపరించింది కాబట్టి, వారి దేశంలో ఆహారం కొరత ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహారాన్ని అందించేటటువంటి ఐగుప్తు దేశం వారికి ఆశ్రయమైంది, ఆధారమైంది. డైరెక్ట్గా చూస్తే యోసేపే వారికి ఆహారం పెట్టే దాతగా అక్కడ ఉన్నాడు. కష్టంలో ఉండి, కరువులో ఉండి ఆహారం కోసం అక్కడికి వెళ్ళినటువంటి ఆ సహోదరులకు మరొక కష్టం వచ్చి పడింది. ఏమిటి ఆ కష్టం అంటే, అందరికీ ఆహారం పంచిపెడుతున్న యోసేపు తన సహోదరులు వచ్చేసరికి కఠినంగా వ్యవహరించినట్టుగా బైబిల్లో ఉంది. కఠినముగా వ్యవహరించాను. ఎవరి పట్ల కఠినంగా వ్యవహరించాడు అంటే, తన వారి పట్ల కఠినంగా వ్యవహరించాడు. నా కొడుకుల పట్ల, నా కుమారుల పట్ల ఒక తండ్రిగా నేను కఠినంగా వ్యవహరిస్తాను. పక్కింటి వాళ్ళ అబ్బాయిలు పొరపాట్లు చేసినా, ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలు పొరపాటు చేసినా వారిని చూసి, ఒరే బాబు అలా చేయకూడదురా, అది ప్రమాదం రా అని నేను చెప్పగలను. కానీ వారిని గద్దించే అధికారం కానీ, వారిని శిక్షించే అధికారం కానీ వాస్తవంగా నాకు ఉండదు. ఎందుకంటే నేను వారి తండ్రిని కాదు కాబట్టి. కానీ నా పిల్లలను గద్దిస్తాను, శిక్షిస్తాను. ఎందుకంటే మొదటిగా నేను వారిని తండ్రిని, రెండవదిగా వారిని ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు. క్రైస్తవ సమాజమా, మీకు అర్థమయ్యే ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు దేవుని బిడ్డలుగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు అనగా బైబిల్ సెలవిస్తుంది, ఎందరైతే ఆయనను అనగా యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు తన బిడ్డలుగా అంగీకరించబడి బిడ్డలుగా జీవించే అధికారాన్ని ఇస్తాడు. చాలా సందర్భాల్లో మన పనులు చేసుకోవాలి అనుకుంటే కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉండే వాళ్ళ పేర్లు వాడతాం. నేను ఫలానా వాళ్ళ బంధువునండి, ఫలానా ఆయన యొక్క బంధువునండి, రిలేషన్ చూపిస్తాం. వారి పేరు చెప్పుకొని మనకున్న సమస్య నుండి బయటపడే ప్రయత్నం చేస్తాం. ఆ రిలేషన్ ఏం చేస్తుందంటే, ఈరోజు దాపరించిన సమస్య నుండి మనల్ని విడిపిస్తుంది అనే ఒక నమ్మకం మనలో ఉంది. ఫలానా వారి పేరు చెబితే మనకు ఈ కష్టం నుండి బయటపడవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన అధికారంలో, ఉన్నతమైనటువంటి హోదాలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్తే ఈరోజు మన ఎదుటిన్న సమస్య తీరిపోతుంది అనే భావనతో వారితో నీకున్న రిలేషన్ని చెప్పే ప్రయత్నం చేస్తావు. ఫ్రెండ్, ప్రపంచంలో మనిషికి వచ్చే ప్రతి సమస్యకు హఠాత్తుగా సంభవించేది కావచ్చు, చాలా కాలంగా వెంటాడుతుంది కావచ్చు,
రాబోయే సమస్య కావచ్చు, ఈ సమస్య నుండి మనం బయటపడాలి అంటే మనం కూడా పేరు చెప్పాలి. ఎవరు పేరు చెప్పాలి? మనం ఎవరి పేరు చెప్తున్నామో ఆ పేరు కలిగిన వ్యక్తి కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, హోదాను బట్టి మన సమస్య సాల్వ్ అయిపోతుంది. అయితే వినండి, దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే తన బిడ్డలమైన మనము ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం నా పిల్లలు కలిగి ఉండాలి అని చెప్పి తన కుమారుడిని యేసుక్రీస్తును ఈ పాపిష్టి లోకానికి పంపించి ఆయనకు శత్రువులుగాను ఆయనకు దూరంగాను మనం జీవిస్తూ ఉండగా, ఫలితంగా శాపాన్ని కొంతెచ్చుకుంటూ ఉండగా, శపితమైన జీవితం జీవిస్తూ, దూరస్తులుగా జీవిస్తూ, శత్రువులుగా జీవిస్తూ, మన గోతులు మనమే తవ్వేసుకుంటూ ఉండగా, దేవుడు తన మహాకనికరముతో, కృపతో, ప్రేమతో తన కుమారుని పంపించి ఆయనకు మనకు మధ్య ఉన్న ఆ దూరత్వాన్ని, ఆయనకు మనకు మధ్య ఉన్న ఆ శత్రుత్వాన్ని, ఆయనకు మనకు మధ్య ఉన్న ఆ అగాధాన్ని తొలగించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు.